హై వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఈ వీడియోలో మనం ఎక్సెల్లో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే సార్ట్ అనే ఫార్ములా గురించి నేర్చుకోబోతున్నాం అండి. యాక్చువల్గా ఎక్సెల్లో డేటా ట్యాబ్లో సార్ట్ అనే కమాండ్ ఉంటుంది. మరి ఈ కమాండ్ ద్వారా మనం సెలెక్ట్ చేసిన డేటాలో ఐడిని లేదా ఎంప్లాయీ నెంబర్ని, ఎంప్లాయీ నేమ్ని బేస్ చేసుకుని అసెండింగ్ ఆర్డర్లో, డిసెండింగ్ ఆర్డర్లో సార్టింగ్ చేస్తాం. ఇది కమాండ్ అండి. కానీ ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటి? ఫార్ములా. మరి ఈ సార్ట్ అనే ఫార్ములా వాడి కావాల్సిన ప్లేస్లో సెలెక్ట్ చేసిన డేటాని బేస్ చేసుకొని మనకు కావాల్సిన ఆర్డర్లో సార్టింగ్ చేసుకోవచ్చు. అది ఎలానో చూద్దాం. అలానే వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే ఇంతవరకు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం డైరెక్ట్గా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. చూడండి వ్యూయర్స్, ఈ సార్ట్ అనే ఫార్ములా అనేది ఓల్డ్ వర్షన్లో రన్ అవ్వదండి. ఈ ఫార్ములా అనేది ఎంఎస్ ఆఫీస్ 2019 అలానే 365 లైసెన్స్ వర్షన్లో మాత్రమే రన్ అవుతుంది. మరి ఈ ఫార్ములా రన్ చేయాలంటే మీరు లైసెన్స్ వర్షనే వాడాల్సిన అవసరం లేదండి. ఈ లైసెన్స్ వర్షన్ని త్రూ ఆన్లైన్ ద్వారా ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన ఎలాంటి అప్లికేషన్ అయినా ఫ్రీగా మనం యూజ్ చేయొచ్చు. దీని గురించి ఆల్రెడీ నేను వీడియో చెప్పడం జరిగిందండి. ఇన్ కేస్ ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో పైన ఐ కార్డ్స్లో ఇచ్చాను, చూసుకోండి. ఓకే, ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ సమ్ డేటా ఇచ్చాను కదా. ఎంప్లాయీ నెంబరు, నేము, డిపార్ట్మెంట్ ఇలాంటివన్నీ ఇచ్చాను. సార్టింగ్ చేసేటప్పుడు ఎంప్లాయీ నెంబర్ని బేస్ చేసుకొని, నేమ్ని బేస్ చేసుకొని సార్టింగ్ చేస్తూ ఉంటాం. ఎంప్లాయీ నెంబర్ని చూసుకున్న ర్యాండమ్లో ఉంది, నేమ్ చూసుకున్న ఒక ఆర్డర్లో లేదండి. మరి ఇప్పుడు ఈ సార్ట్ అనే ఫార్ములా ఎలా వాడతామో చూడండి. ఒకసారి నేను ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఈక్వల్ టు సార్ట్ బై కాదండి, ఓన్లీ సార్ట్. ట్యాబ్ ప్రెస్ చేయండి, డైరెక్ట్గా ఓపెన్ ప్రెసెస్ తీసేసుకునేది. ఇప్పుడు మీరు ఏ డేటా అయితే సార్టింగ్ చేయాలనుకుంటున్నారో ఆ డేటా రేంజ్ని సెలెక్షన్ చేయండి. హెడ్డింగ్స్ అవసరం లేదు, ఓన్లీ డేటా. ఎంప్లాయీ నెంబర్ దగ్గర నుంచి టోటల్ డేటాని సెలెక్షన్ చేశారు. ఫస్ట్ రేంజ్ కామా. ఇప్పుడు ఇందులో ఏ డేటాని బేస్ చేసుకొని మీకు సార్టింగ్ అనేది జరగాలి? ఎంప్లాయీ నెంబర్ని బేస్ చేసుకున్నా, నేమ్ని బేస్ చేసుకున్నా, ఆ డేటా అనేది ఎన్నో కాలంలో ఉందో ఆ నెంబర్ అక్కడ మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఎంప్లాయీ నేమ్ ప్రకారంగా సార్టింగ్ చేయాలండి. మరి ఇప్పుడు ఈ ఎంప్లాయీ నేమ్ అనేది ఎన్నో కాలంలో ఉందండి? సెకండ్ కాలంలో ఉంది. ఆ నెంబర్ని టైప్ చేయండి 2 కామా. అలా ఇప్పుడు ఆ ఎంప్లాయీ నేమ్ని బేస్ చేసుకొని మనకేంటంటే ఎంప్లాయీ నెంబరు, డిపార్ట్మెంటు, ప్లేసు అంతా ఆటోమేటిక్గా సార్టింగ్ జరిగిద్ది. మరి ఇప్పుడు ఆ సార్టింగ్ అనేది అసెండింగ్ ఆర్డర్లో కావాలా, డిసెండింగ్ ఆర్డర్లో కావాలా? అసెండింగ్ ఆర్డర్ అయితే 1, డిసెండింగ్ ఆర్డర్ అయితే -1 అని టైప్ చేయండి. నాకు అసెండింగ్ ఆర్డర్లో కావాలి. ఆల్ఫాబెట్ని బేస్ చేసుకొని ఎంప్లాయీ నేమ్స్ ఉంటాయి కాబట్టి మనకి అసెండింగ్ ఆర్డర్లో కావాలి కాబట్టి ఇక్కడ నేను 1 అని టైప్ చేసి క్లోజ్ చేసి ఎప్పుడైతే ఎంటర్ కొడతానో ఇదిగోండి ఆటోమేటిక్గా మనకేంది, ఈ సెలెక్ట్ చేసిన డేటాలో ఎంప్లాయీ నేమ్ చూసుకుంటే ఆర్డర్ ప్రకారంగా ఫస్ట్ గణేష్. ఓకేనా? ఈ విధంగా ఒక ఆర్డర్ అనేది వచ్చేసింది, డైరెక్ట్గా కాపీ అయిపోయింది. అలా ఇక్కడ చూడండి, ఇక్కడ నేను డైరెక్ట్గా మళ్ళీ ఫార్ములా యూజ్ చేస్తున్నాను. ఈక్వల్ టు సార్ట్ ఓపెన్ బ్రేసెస్, ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి కామా. ఇప్పుడు దేన్ని బేస్ చేసుకొని సార్టింగ్ జరగాలి? ఎంప్లాయీ నెంబర్ని బేస్ చేసుకొని. అది ఎన్నో కాలంలో ఉంది? ఫస్ట్ కాలంలో ఉంది కామా. అండ్ డిసెండింగ్ ఆర్డర్లో కావాలి అంటే హైయెస్ట్ నుంచి లోయెస్ట్ -1. క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి, ఇదిగోండి ఈ విధంగా సార్టింగ్ జరిగింది. అండ్ ఇక్కడ బోల్డ్ అప్లై చేయలేదండి, అందువల్ల ఇలా వచ్చింది. ఓకేనా? ఈ విధంగా మనకి అడ్వాన్స్డ్ న్యూ వర్షన్లో మాత్రమే మనకి ఈ సార్ట్ అనే ఫార్ములా ఉంటుంది. ఈ సార్ట్ అనే ఫార్ములా ద్వారా మనం సెలెక్ట్ చేసిన డేటాలో పర్టికులర్ కాలం నెంబర్ ఇచ్చి ఆ డేటాని డైరెక్ట్ ఎనదర్ ప్లేస్లో సార్టింగ్ చేసి ఆ డేటాని కాపీ చేసుకోవచ్చు. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.